హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో వెజ్ పులావ్ చేసి చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: ఆనియన్స్, బంగాళదుంపలు చిన్న ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలండి. క్యారెట్ కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా, జీడిపప్పు నానబెట్టి ఒక అరగంట నానబెట్టుకొని పెట్టుకోవాలండి. బఠానీ, పల్లీలు పచ్చివండి పల్లీలు ఉడకబెట్టుకొని పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి రెండండి. చేసే విధానం కూడా చూద్దామండి. అలానే యాలకులు 2 యాలకులు అండి, లవంగాలు, బిర్యానీ పువ్వు అండి. రైస్ అరగంట సేపు నానబెట్టుకున్నానండి. చేసే విధానం చూద్దామండి. స్టవ్ అయితే వెలిగించుకుంటానండి. గిన్నె పెట్టుకుంటున్నాను. ఓ 2 స్పూన్లు నెయ్యి అండి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా పసుపు, బంగాళదుంపలు ముక్కలు కట్ చేసాం కదండి, వేసుకుందాం. చూసారు కదా, ఈ ముక్కలు ఎలా వేగినాయండి. యాలకులు 2 లవంగాలు వేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కాస్త వేగనిద్దాము. కాస్త టమాటా, అలానే క్యారెట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, బిర్యానీ ఆకు, జీడిపప్పు, కొత్తిమీర, బఠానీ, పల్లీలు ఉడికించుకున్నాం కదా, వేసుకోండి. వేగుతున్నాయి కదండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టించామండి. కాస్త ఉడకనిద్దాం. కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని కాసేపు 3 నిమిషాలు మగ్గించుకుందామండి. చూసారు కదా, ఇదంతా మగ్గుతుంది కదండి. మనం రైస్ కడిగి పెట్టాం కదండి, వేసుకుందాం. రైస్ వేసుకొని కాసేపు అలాగా వేగనిద్దామండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఈ గ్లాసున్నర తీసుకున్నానండి రైస్. 3 గ్లాసులు వాటర్ వేయాలండి. రైస్ అయితే వేపుకున్నానండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి. ఈ గ్లాస్కి 3 గ్లాసులు వాటర్. గ్లాసున్నర బియ్యం తీసుకున్నానండి. 3 గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించుకుందామండి. ఇదంతా ఉడికించుకుందామండి. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. కొత్తిమీర, మూత పెట్టి ఉడికించుకుందామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. స్మెల్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మరలా మూత పెట్టుకొని 5 నిమిషాలు అలాగా మగ్గనిద్దామండి. అయిపోద్ది. ఒకసారి చూద్దామండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ సరిపోలేదు కదా. ఒకసారి చూద్దామండి. చూసారు కదండి, పులావ్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే కట్టేసుకుందామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.